పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది మనం పిక్నిక్ వచ్చాం. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి మనం పిక్నిక్ వచ్చాం కదా. ఆగు డైలాగ్ చెప్పు. అవును నరేష్ ఎందుకు డల్లుగున్నావు? ఒక్క నిమిషం ఇట్లారా నువ్వు. ఇది నాతో చేసింది ఎదిగింది, ఇది నాతో చేసింది ఎదిగింది, ఇది నాతో చేసింది ఇంకా ఎదిగింది. ఈడ అసలు తమరే అన్ని సార్లు దగ్గర తీసుకోకరా జూనియర్ సైజు కైకాల సత్యనారాయణ. అన్నా నువ్వు భయపడద్దన్నా, నువ్వు క్లాస్ లీడర్వి, అందరికి వార్నింగ్. మనం పిక్నిక్ వచ్చామా మూసుకొని కూర్చున్నామా అన్నట్టు ఉండాలి. తుప్పల్లోకి వెళ్తా ఉప్పల్లోకి వెళ్తా ఆ చెరువులోకి వెళ్తా అంటే ఒక్కొక్కడికి పొట్టిగా ఏమనుకుంటున్నారా నీ గురించి? ఎక్కువ తక్కువ చేసినావనుకో బ్లాస్ట్ మీద కూర్చోబెడతా పోయి బిడ్డ. ఇది ఉందా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. ఇది చైల్డ్ కాదురా వైల్డ్ వైల్డ్. నన్ను వైల్డ్ అంటావురా, నేను కొట్టొద్దు అనుకున్నారా కానీ నన్ను వైల్డ్ అంటాను కదా. నేను పండ పెట్టి దొక్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? నువ్వు సింగర్ కదా, ఏం డౌటా? సింగింగ్ లో ఏమేమి ఉంటాయి? పల్లె ఉంటది, చరణం ఉంటది. బాగుంటదా? రే పల్లవి అంటే పాటలో ఉంటదిరా, పాటలో ఉంటదిరా. నువ్వు సింగరే కదా? అవును. సింగింగ్ లో ఏమేమి ఉంటాయి? గమకాలు, మోకాలు, అరికాలు ఉండవా? అయ్యన్ని ఎందుకు ఉంటాయిరా? దీవెన నీకు తెలుసా, నేను ఈ అడవిలో ఒక పికాక్ ని చూసా. అవునా? ఎక్కడా? ఇదిగో ఇక్కడే. అలాగే ఒక అడవి కుక్కను కూడా చూసా. అడవిలో కుక్క ఎక్కడ ఉంటది? నా కళ్ళ ముందే ఉందిగా. పిల్లలు పిక్నిక్ వచ్చాయి కదా, ఆడుకోండి. ఒరే పిల్లలు ఉన్నారు కదా, నన్ను ఆడిపించుకుంటారా? పోరా పిల్ల బచ్చాయిలు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఒరే నన్ను మీరు ఆడిపించుకోండి రా. పోడే పిల్ల బచ్చా, పిల్ల బచ్చా. ఒరే ఆడేంద్ర నన్ను పిల్ల బచ్చా అంటున్నాడు. నేను కూడా అనమంటారా? పోడా పిల్ల బచ్చా. మనం పిక్నిక్ వచ్చాము, సార్ మాత్రం రాలేదేంట్రా? మనం వదిలేశాడు. ముందు సార్ కి ఫోన్ చేస్తా. హలో సార్, ఎక్కడ ఉన్నారు సార్? రండి. పిల్లలేరి పిల్లలందరూ ఉన్నారు. అదేంటి ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు? రామప్రసాద్ మాస్టర్, ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు, కనిపెట్టండి ఎక్కడున్నారు? వెంటనే కనిపెట్టేస్తున్నానండి. సరే కానీ మాస్టర్ ఇదంతా అడవి, పుల్లు అవి ఉంటాయి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేస్తే పులి వచ్చిందని అర్థం. ఆ పులి 2 అడుగులు వెనకేస్తే ఈ కార్తీక్ వచ్చాడని అర్థం. నిన్ను చూస్తే ఆ పులి కూడా భయపడ్డం, పులి భయపడుతుందా నీకు? హాయ్ ప్రియా. ఏ నీ బ్రేస్లెట్ చాలా బాగుందిరా. పడ్డాయా నీ కళ్ళు? ఏ నీ రింగ్ కూడా చాలా బాగుందిరా. ఏ నీకు నచ్చిన అసలు నాకేమొద్దు. నీ డ్రెస్ అదిరిపోయింది, నీ డ్రెస్ అదిరిపోయింది. అరే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే ఏమొస్తుంది? H2O. సోడియం ప్లస్ సల్ఫేట్ కలిస్తే ఏమొస్తుంది? సోడియం సల్ఫేట్. నువ్వు నేను కలిస్తే ఏమొస్తుంది? పోలీస్ వ్యాన్ వస్తుంది. ఇక్కడ నా పేరేంటి తెలుసా? కార్తీక్ కార్. నా పేరు రామ్ ప్రసాద్ రా. ఐఎమ్ పులి పూ పూ. మాస్టర్ ఏంది అందరూ ఉన్నావు? మీరు ఎడ కలుపుకుంటారు సార్? మీరు మీద అంతా పులిహోర కలుపుకుంటారు. మమ్మల్ని ఎంతైనా గ్రౌండ్ లో ఉండేటోళ్ళం కదా మనం. కొంచెం పిల్లల్ని గ్రౌండ్ పంపండి సార్. పంపిస్తాను. ఎందుకు నీకు అసలు లెక్కలు వచ్చా నీకు? వచ్చు సార్. 1 1 ఎంత? 1 2 2 ఎంత? 4 3 3 పెళ్లి పెళ్లి. సార్ మ్యాక్స్ టీచర్ గారు నమస్తే సార్. ఎరా డెడ్ బాడీ రెడీగా ఉందా? డెడ్ బాడీ ఏంటి సార్? నువ్వు మార్చురీ బాయ్ కాదా? ఎరా సోషల్ మొత్తం బాగా చదువుకున్నా? బాగా చదివాను సార్. చార్మినార్ ఎక్కడ ఉంటది? రోడ్డుకి అడ్డంగా. మీరు మాట్లాడుకుంది చాలు, నాకు పిక్నిక్ ఏం నచ్చట్లేదు. నీకు నచ్చట్లే కదా? మానే. కాదే మా దగ్గర నుంచి లక్షలు లక్షలు తీసుకున్నారు. ఏ తాజ్ మహల్ ప్యాలెస్ కో తీసుకోవమ్మని అంటే ఈ చెట్లకు పొదలకు ఎందుకు తీసుకొచ్చారు? ఆగండి ఆగండి ఆగండి, మీకు ఎంటర్టైన్మెంట్ కదా కావాలి. అసలు మాకు నచ్చలేదు. మేడం పని చేద్దాం మేడం. వీళ్ళు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఉంది, దాన్ని పిలిచామండి. ఆటలు పాటలు గేమ్స్ అన్ని ఉంటాయన్నమాట. వీళ్ళు ఫుల్ నాకు తెలిసి సాటిస్ఫై అయిపోతారు. ఓకే పిలవండి. ఒక 5 minutes రా, మీకు కావాలని మీకు ఇచ్చేస్తాం.
ఎస్ ఎస్ ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచామండి. ఓకే ఓకే నేను ప్రిన్సిపాల్ అండి. మేము పిల్లల్ని ఎంటర్టైన్ చేద్దామని ఇప్పుడు తీసుకొని అర్థమైపోయింది మీకు పిల్లల మధ్య గొడవ, సో అది మేము తీర్చిపెట్టాలి. లేదు మేడం, పిక్నిక్ కి తీసుకొస్తా అని డబ్బులు తీసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు. పిల్లలు చూడండి ఎంత క్లారిటీగా చెప్పారో. మీరు ఇంత పెరిగారు కానీ క్లారిటీ లేదేంటి మీకు? అది కాదండి, మేము పిక్నిక్ తీసుకొచ్చాం, వాళ్ళకి ఏం బోర్ కొడుతుందట, గోల్ పెడుతున్నారు డబ్బులు ఇవ్వమని. సో అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాం. మీరు వాళ్ళతో కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ చేసి గేమ్స్ పాటలని ఆడిస్తే కొంచెం కూల్ అవుతారని. ఓకే పిల్లలు, ఈ రోజు సెగ్మెంట్స్ మొత్తం కూడా మీ చేతే కండక్ట్ చేపిస్తాం. అది పాట అయినా సరే, ఆర్ట్ అయినా సరే, స్కిట్ అయినా సరే, ఏదైనా సరే మీతో పాటు వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేలా సెగ్మెంట్స్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? రష్మి, మరి ఈ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మా ఆడియన్స్ అందరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి. ఆడియన్స్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. అయితే ఇంకెందుకు ఆలస్యం ఇంద్రజ గారు, మీరు అక్కడ, నేను ఇక్కడ. సో పిల్లలు, ఈ రోజు మీ డే కాబట్టి మీతో పాటు ఈ టీచర్స్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేసే బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీ 100% పూర్తి చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. రష్మి అక్క, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, డాన్స్ కావాలి, సింగింగ్ కావాలి, అన్ని కావాలి. ఇంద్రజ గారు, పిల్లలు అన్నగానే చూశారు కదా ఎంత గోలగోలగా ఉంది. మరి వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి? వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలంటే మనం మాత్రమే సరిపోము. వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో తెలిసిన వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిచేస్తే ఇంకా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్, వీళ్ళని కూడా కంట్రోల్లో పెడతారు. పర్ఫెక్ట్ మేడం. సో పిల్లలే కాకుండా కొంతమంది పేరెంట్స్ కూడా మా షోలో రావడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆలచిగా నీ పెళ్ళి ఇక పార్సి గుట్టల లొల్లే. ఇది చిల్డ్రన్స్ డే కదా, వీళ్ళెందుకు వచ్చారు? అయినా ఇది చిల్డ్రన్స్ డే కదా, నువ్వెందుకున్నావు? అయిందా? బాగైందా? రామప్రసాద్, చూసావా లాస్ట్ ఇయర్ చందమామ వాళ్ళు ఎంత చిన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారో? అబ్బా రష్మి, లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ అలా స్టేజ్ మీద సరదాగా అలా అల్లరి చేస్తూ, నువ్వు యాంకరింగ్ చేస్తుంటే మధ్యలో తిరుగుతుండేవారా? అవును. మీ స్కిట్లు చేస్తుంటే మధ్యలో అలా అటు ఇటు పరిగెడుతుండేవారా? అవును. చాలా సిరాకు వచ్చింది లాస్ట్ ఇయర్ నాకు. హాయ్ హాయ్. ఏ నువ్వు పెద్ద మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఎలాగో మంచి డాన్సర్ కాబట్టి వీని కూడా మంచి డాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేనే ట్రైనింగ్ కూడా ఇస్తున్నా. నీ డాన్స్ కే నువ్వు 3 వారాలకు వచ్చేసావు, నువ్వు ట్రైనింగ్ ఇస్తే 2 వారాలకు వచ్చేస్తాడు. హాయ్ అండి, బాగున్నారా? అర్జున్ మదర్ గారు, మీ పాప చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది, అరుస్తుంది, కేకలేస్తుంది, పైపడి రక్కుతుంది కూడా తెలుసా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావే? రోజు నువ్వు డాడీ మీద అరుస్తావు కదా, రక్కుతావు కదా, అక్కడ నుంచే నేను కూడా నేర్చుకున్నా. మీ అబ్బాయి బాగున్నాడండి. మరి మా అబ్బాయి చూసారా, ప్రతి ఏటా డెవలప్ అవుతున్నాడు. సంవత్సరం 4 ఏటలు తింటే డెవలప్ అవ్వడం మరి. మీరు ఫాదర్ అండి, కొంచెం ప్రార్థన. వాళ్ళిద్దరు చూసారండి, కూతురు తండ్రి అంటే అలా ఉండదు. ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అది అన్యోన్యం కదండి, రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ పావుగంట దూరాన్ని ఇక్కడ మొత్తం ఒక వ్లాగ్ చేసేస్తారు వాళ్ళు. అవునా? ఎందుకట్లా? అబ్బో మీకు చెప్తాను చూడు, ఈయన సగం చేస్తాడు వ్లాగ్. ఆయన సైన్స్ మాస్టరా? హిస్టరీ అండి, కొంచెం డిలీట్ చేసేస్తారా? ఏదైనా ప్రసాద్ గారు, మీరు నా నమ్మకం, నా ధైర్యం, మీరు నా పక్కనుంటే ఒక ఊపు. అరే పులి ఎలా చేస్తా చెప్పు, అటు తిరుగు. సింహం, చేప. ఒరే చేప ఇలా అంటదరా? నేనేదో చెప్పాను అనుకో, నీకన్నా కొంచెం సెన్స్ ఉండాలి కదా. ఏమండి, మీ కొడుకు దగ్గర అలాంటివి అడగకూడదు. ఈడి నా కొడుకు, ఈడు దొంగ కొడుకు. సో మొత్తానికి పిల్లలు ఎలాగొచ్చున్నారు, వాళ్ళు గోలు చేస్తున్నారని వచ్చి స్టార్ట్ అయ్యింది. పేరెంట్స్ కూడా వచ్చారు, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళే కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటది కాబట్టి. పక్కోళ్ళు వేరే వాళ్ళ పిల్లల మీద గట్టిగా బాగుండదు కాబట్టి కేసులు అవుతాయి కాబట్టి. నీకు లాస్ట్ ఇయర్ చెప్పా గోల్ చేద్దాం. ఏంటి? వాష్రూమ్ ఎత్తుకో. నువ్వు వాష్రూమ్ వెళ్ళాలంటే నాకెందుకు చూపిస్తున్నావు? అంటే మీరే టీచర్ అని చెప్పాను. ఆయా అక్కడ కాదురా రే, ఆయా ఇక్కడ.
So let's begin the show. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు జరగబోతున్న సెగ్మెంట్ లో నేను ఇప్పుడు సెంటర్ స్టేజ్ మీద 6గురిని పిలుస్తా. వాళ్ళని పిలిచిన తర్వాత వెనకాల ఎల్ఈడి మీద కొంతమంది ఫోటోలు వేయబోతున్నారు. వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు. ఒకసారి ఒకే ఫోటో వస్తుంది ఎల్ఈడి మీద. అండ్ ఆ ఒక్క ఫోటోకి సంబంధించిన వ్యక్తి గ్యాలరీలోనే కాకుండా ఎక్కడో ఇక్కడ సెట్ లో ఉన్నారు. సో ఆ 6గురు వచ్చి ఆ మనిషి ఎవరో గెస్ట్ చేయాలి. గెస్ట్ చేసిన తర్వాత అసలు ఆ ఫోటోలో ఎలాంటి పోలికలను చూసి గానీ ఎలాంటి విషయం చూసి ఆ మనిషితో ఆ ఫోటోని కనెక్ట్ చేశారని విషయం వాళ్ళు మాకు క్లియర్ గా చెప్పాలి. ఆల్ రైట్, సో లెక్కల్ మాస్టర్ ఫస్ట్ మీరు వచ్చేయండి. ఇటువైపు నుంచి నరేష్ గారు, నిహాంత్, అలాగే ఇటువైపు నుంచి బాబు, సందీప్ అండ్ అలాగే ప్రసాద్ గారు రండి. సో ఎల్ఈడి మీద ఫస్ట్ ఫోటో ప్లీజ్. వేస్తారు. పాత ఫోటో అంటే ఖచ్చితంగా రష్మి గారే అనుకుంటారు. నాకెందుకో అమ్మ అని పిలిచి పిలిచి కాదు అలా పెట్టండి అని. రష్మి గారు, అమ్మాయి అబ్బాయి చిన్న ఇంటి ఇస్తారా మాకు? సో మీకు కష్టంగా ఉంది కాబట్టి ఒక చిన్న హింట్ కావాలి కాబట్టి మనతో పాటు మన బాస్ ఉన్నారు. ఆ హింట్ ఆయన ఇవ్వబోతున్నారు. బాస్ ఉన్నారు మనకి, అతనికి పేమెంటా? రామ్ ప్రసాద్, ఎస్. నీకు పేమెంట్ కావాలా వద్దా? నువ్వు ఉన్నావు ఎంతకి ఎక్కడ? హింట్ ఏంటంటే ఆ ఫోటోలో ఉంది చిన్న పాప. చిన్న పాప అని ఎవరికైనా తెలుసు. అది అమ్మాయి అబ్బాయి హింట్ ఇస్తే కొంచెం కనుక్కుంటాం సార్. పాప అంటే అమ్మాయే కదా. 30 సెకండ్స్ లో గెస్ట్ చేసి ఒక పేరు మీద ఫిక్స్ అవ్వాలి. కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ. 30. మేడం ఒకసారి మీరు రండి. 29. రండి ఫస్ట్. మేము అందరం కలిసి ఎంచుకున్నాం ఆమెనే. రామ్ ప్రసాద్, మీ అందరికి ఇంకొక వెసులుబాటు కల్పిస్తున్నాం. మీ అందరూ ఒక్కొక్కరిని తెచ్చుకోవచ్చు. సో పంచప్రసాద్ గారు, శిరీష గారు అనుకున్నారు. వై అంటే కళ్ళు ఓకే సేమ్ అలాగే ఉన్నాయి. ముక్కిటి పెట్టమ్మా. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కానీ లిప్స్ కూడా సేమ్ అంతే. కాదు, ఆమె పెద్దగా అయితే ముక్కు పెద్దగా అవదా ఏంటి? అవదండి. నరేష్ అయిందా? నేను నువ్వే అనుకుంటున్నా అక్క, ఎందుకంటే అంత క్యూట్ గా ఉన్నావు చూడు. మాయ ముద్ద పప్పు, మా ఆవకాయ అన్నం. రష్మి పుట్టడానికి కెమెరా రాలేదు ఇంకా. నిహాంత్ వచ్చి ఆ పిక్చర్ లో నేను అనుకున్నాను. నువ్వు నరేష్? ఐ థింక్ దట్ ఇస్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అండ్ ఇందులో మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే అందులో ఉన్నది పాప అంటే అమ్మాయి. ఖచ్చితంగా ఈ విధాన్ని ఫిక్స్ అయి ఉన్నాను. హోల్డ్ పే రఖా జాయ్. నువ్వు నన్ను అడగవసరం లేదు. అక్కడ చబ్బీగా ఉన్నారు, ఇక్కడ చబ్బీగా ఉన్నారు. అందులో నోటు స్పెట్స్ తీయండి ఒకసారి. అదిగో ఫిక్స్. సరే, మీరు కరెక్టా కాదా చూద్దాము. హోల్డ్ మే రఖా జాయ్. నేను కూడా శిరీష గారే. శిరీష గారి పక్కన వెళ్ళండి. ఆవిడకి ఇష్టం లేదు నించోడం కూడా. చెప్పండి ఎందుకు అనుకుంటున్నారు? క్యూట్ గా ఉంది, ఇక్కడ క్యూట్ గా ఉంది. నేను కూడా క్యూట్ గా ఉంటా. నాకు అనిపించట్లా. బాస్ గారు చెప్పండి. అందరూ అద్భుతంగా చెప్పారు. విజయం ఒక్కరిని వరిస్తుంది. ఈ విజయం నరేష్ ని వరించింది. నరేష్, ఎలా జరిగింది? నేను ఫోటో చూపించగానే తన ఫేస్ లో ఒక కళ చూశారు అన్నట్టు. సో నా ఫోకస్ మొత్తం అటే వెళ్ళిపోయింది. సో దట్స్ వై. సో వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ నరేష్ గారు, వెల్ డన్. దట్ పాపా ఇస్ దిస్ పాపా, మన భావన పాపా. యోధా, ఆశు అండ్ అంజలి రండి. ఓకే, ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. క్లూ కావాలి బాస్. సో బాస్, ఇక్కడ ఉన్న వాళ్ళకి క్లూ కావాలి. సో ఫస్ట్ క్లూ ప్లీజ్. ఆ ఫోటోలో ఉంది ఒక పాప. ఆల్రైట్, 30 సెకండ్స్. మీరే దరిద్రుడా, దుర్మార్గుడా, దుష్టుడా. ఆల్రైట్, సో ఫస్ట్ నేను హోస్ట్ కాబట్టి అటు నుంచి స్టార్ట్ చేస్తా. నరేష్, ఎందుకు అనుకుంటున్నారు? తన ముక్కు ఒకేలాగా ఉంది కాబట్టి. సో ఐ థింక్ దిస్ గోల్. అంటే ప్రతి ఒక్క పాప ముక్కు ఒకేలాగా ఉంటుందా? ఎస్. ఎంతమంది ముక్కులు చూసావో ఏంటో నువ్వు.
ఎందుకు అనుకుంటున్నారు? నీకు ఇంకా నో డౌట్ బామ్మగారు చిన్నప్పుడు బామ్మగారు చీరలు పెట్టండి ముందుకి. అదిగో ఆ చెయ్యి ఈ చెయ్యి జస్ట్ ఎండకి ఆడ ఎండిపోయి వైట్ హెయిర్ అయిపోయింది తప్ప అది బ్లాక్ హెయిర్ అన్నమాట వరకు. సరే లేకపోతే చిన్న చిన్నగా ముడతలు వచ్చాయి కానీ మేడం అంతే 35 మంది 75 బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. అండ్ మీరిద్దరు వచ్చి నన్ను బుక్ చేశారు. సో మీరిద్దరు ఆ ఫోటో నేనని ఎందుకు అనుకుంటున్నారు? లిప్స్ అండ్ ఐస్ సేమ్ ఉన్నాయి అండ్ ఫింగర్స్ పట్టుకోవడం కూడా సేమ్ పట్టుకున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ హైట్ ఈ హైట్ సేమ్ ఉన్నారు అందుకే. ఎవరైనా పుట్టేటప్పుడు ఇంతగా పుట్టరు, ఇంతగానే పుడతారు. ఇప్పుడు అక్కడ ఇక్కడ సేమ్ ఉన్నారు అందుకే నేను తీసుకొచ్చా. సెలెక్ట్ చేసి ఇది నా ఆప్షన్, మీరు రాలేదు కదా నా గేమ్ ని. సరే మరి అంత హార్ష్ గా చెప్తే పక్క అయిపోతా. ఆ ఫోటో ఈ ఫోటో ఎందుకు అనుకుంటారు? బేసిక్ గా ఒక్క నిమిషం ఫోటో పక్కన పెట్టు. వాళ్ళు ఏం చెప్పారు జెండర్ పాప అని చెప్పేది అన్నాలు తీసుకొస్తావు. ప్రసాద్ సార్ మొదట్లోనే చెప్పాం ఫోటోలో ఉంది పాపని, మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాం. లేదు ఎందుకంటే పోలీస్ అవ్వాలని అది ఫిక్స్ అయిపోయాడు. అందుకే క్యాప్ చూడు, క్యాప్ దొరక్క క్యాప్ లా చెప్పించుకున్నాడు. ఓకే సో బాస్ అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆ ఫోటోలో ఉన్న పాప ఏ పాప మీరే చెప్పాలి. ఈసారి విజయం ప్రసాద్ ని. yes నా గెస్ ఇప్పుడు తప్పదు. చెప్పారా చెప్పానా నా థాట్స్. ఇదిగో క్యాప్ ప్రసాద్ ని వరించలేదు. ఫోటోలో ఉన్న పాప రష్మి. ఇంద్రజ గారు మీరు కూడా అనుకున్నారా? మీకు కొంచెం కెమెరా ఫోకస్ ఎక్కువ. ఎక్కడున్నా ఇటు బ్యాక్ రండి, అక్కడ కూడా చూడండి కెమెరానే చూస్తున్నారు. yes ఆ పాప ఈ పాపే. స్వాతి రండి, దీపు రండి. ఆల్ రైట్ ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. ఫోటో కన్నా ముందు చిన్న ఫ్యాన్స్ కోసం మావాడో డైలాగ్ చెప్తారట. చెప్పరా కన్సి ఏదో వార్నింగ్ ఇస్తాను వరకు. ఇన్నుమును ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. వాడు కొడుకొచ్చాడు. ఇది కాకుండా ఇంకోటి చెప్పు. ఇది మీ కొడుకు. ఆల్ రైట్ ఫోటో ప్లీజ్. ఈసారి నేను కనిపెడతా. అది రండి మేడం. లేదు అవసరం లేదు, బట్ నాకైతే ఆ ఫేస్ నాకు తెలుసు. మీరు ఆ మనిషి ఎవరు అనుకుంటున్నారు తీసుకుని వచ్చేయండి వాళ్ళని. మేడం ఎవరు తీసుకెళ్తున్నారు? మీకు సరిగ్గా 20 సెకండ్ల టైం ఇస్తున్నా. మీరండి. నో క్లూస్. రండి. ఈ ఫేస్ నాకు అది తెలుసు. ఇదే ఫేస్ పెద్దగా మారలేదు. ఆల్ రైట్ సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము. పంచ్ ప్రసాద్ గారు ఎవరిని తెచ్చుకున్నారు, ఎందుకు తెచ్చుకున్నారు? మనోని తెచ్చుకున్నానండి. ఆయన ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నా. ఎందుకంటే అక్కడ కన్నింగ్ లుక్స్, ఇక్కడ లైట్ కన్నింగ్ లుక్స్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంద్రజ మ్యామ్ ఫోటో చూడగానే ఫస్ట్ సూపర్ గా ఎక్సైట్ అయ్యింది మీరే. ఇంతకు ముందు ఫోటోలు కొంచెం నాకు డౌట్ అనిపించింది, ఒకరిద్దరి మీద అట్లా డౌట్ ఉండింది. కానీ ఈ ఫోటో మాత్రం 100 కాదు 200% ఐఎమ్ డామ్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ అజార్. కదా నా ఫోటో అప్పుడు ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు లేదు మీకు? నాకు అక్కడి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అడగండి. చెప్తున్నాను రా నెక్స్ట్ టైం నా ఫోటో పోయేటప్పుడు ఖచ్చితంగా మీరే రావాలి. మీ ఫోటో నేనే తీసుకొచ్చి ఇస్తాను మీ చేతికి. ఓకే డన్. సో బాస్ గారు ఈ రౌండ్ లో విన్నర్ ఎవరు? విజేత ఇంద్రజ గారు. కానీ మేడం నిజంగా చెప్పండి, అప్పుడున్న కన్నింగ్ లుక్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా? మీకెందుకో కన్నింగ్ లా అనిపిస్తుంది, నాకెందుకో అమాయకత్వం లా అనిపిస్తుంది. ఆల్ రైట్ థాంక్యూ ఎవ్రీబడీ. థాంక్యూ మ్యామ్. ఓ బాయ్స్ 5 ఉండండి ఇక్కడ. ఆల్ రైట్ సో లాస్ట్ ఫోటో ఆన్ ది ఎందుకు ఈసారి నువ్వు కూడా గెస్ట్ చేయొచ్చు కదా. ఓకే లాస్ట్ ఫోటో ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. ఏ 30 సెకండ్స్ అంటారు టైమింగ్, తొందరగా. ఓ షో
ఆ ఫోటోలో ఉంది గర్ల్. ఇదేంటమ్మా? హలో, ఇప్పుడు నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను. 5 4 ఫాస్ట్ 3 2 1. మా అమ్మని ఎందుకు వచ్చి ఓ ఆంటీ, ఈరోజు చాలా మాటలు మాట్లాడుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. లాస్ట్ టైం నుంచి ఇప్పుడు దాకా ఎన్ని డెవలప్మెంట్లు అయ్యాయో. మేడం గారు, ఏంటి మొత్తానికి అంజలి డబ్బులు తిరిగి ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చింది. ఓకే, సూపర్. చెప్పండి, ఆమె ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? కొంచెం డ్రెస్ అటు ఇటు అలాగే ఉంది మేడం. రష్మి ఆవిడ వదిలే అమ్మా, ఆవిడ ఒకసారి వచ్చినందుకు నా పరువు మొత్తం తీసింది. సరే, అయితే ఒక 5 నిమిషం మాట్లాడుకుందాం. పూలు ఎవరి గురించి? ఇట్లా జరగండి, చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కొద్దిగా అక్కడ జుట్టు ఉందా, జుట్టు కట్ చేసుకొని కింద గడ్డం పెట్టుకున్నాడు. కొట్టావురా. ఆ ఫోటోలో ఉన్నోళ్ళు ఇంత అందంగా అయితే ఉండరు, నాకు తెలుసు. చందు గారు, ఎందుకు అనుకున్నారు? అందంగా కనిపించింది ఆ ఫోటోలో, ఏమీ అనిపించింది, మనకి మ్యాచ్ అయింది బాగా. మీరు కూడా ఉండాలన్నమాట. ప్రసాద్ గారు, ఎందుకంటే ఈవిడ రీల్స్ కానీ వ్లాగ్స్ కానీ అన్ని తుప్పల్లోని ఆ తోటలోనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఆ నేచర్ ఉందని నాకు అనిపించి ఈవిడ అనుకుంటున్నాను. అవునా? ఎస్. ఏరా, నీ పంచి కోసం తన తుప్పల్లో తోసేసావా? రష్మి, yes boss. మీరు ఇంద్రజ గారిని ఎందుకు ఎంచుకున్నారు? ఓకే, ఎందుకంటే ఆ స్మైల్, ఆ చిన్న కట్టు, ఆ బుగ్గులు, సో అవన్నీ చూస్తే మా వాడికి కూడా బుగ్గలు ఉన్నాయి. అందుకే నేనైతే ఇంద్రజ గారు అని అనుకున్నా. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో నేను ప్రియాని అనుకున్నా, ఎందుకంటే ఐ థింక్ షీఈ్ లైక్ ది యంగర్ వర్షన్. సో అలా అనిపించింది. బాస్ కరెక్ట్. ఎవరు? ప్రసాద్, నరేష్, బాబు, మీ ముగ్గురు మధ్య అద్భుతమైన పోటీ జరుగుతుంది. మనం విజయానికి దగ్గరగా ఉన్నాం. ఎలిమినేషన్ అవడంలో ద ఫైనల్ విన్నర్ ఈజ్ రష్మి గారు. వీళ్ళు చెప్పిన మాటలకి డమ్మీ కాదు మేడం. అవన్నీ కాదు మేడం, ఆ ఫోటో తలకు స్టోరీ కావాలి మాకు. ఎక్కడ తీస్తున్నారు, ఏ ఏరియా, ఎవరు తీశారు? చెప్పబ్బా, ఏ స్టోరీ ఎట్లా? ఆ మెర్నా బీచ్ లో వాళ్ళ చేత చేయించిన ఫోటో ఇది. అంటే మీరు ఎమ్మెల్యేలకు రాకముందు ఫోటో, నెక్స్ట్ ముందు రోజు ఫోటో? లేదు, ఒక 2-3 ఇయర్స్ ముందు. ఇటు ఎమ్మెల్యేలకి ఆ ఫోటో 2-3 ఇయర్స్ డిఫరెన్స్ అంతే. 3 ఇయర్స్ డిఫరెన్స్ అంతే. ఎందుకంటే నేను బయటకు వెళ్ళిన సందర్భం ఏదో ఒక 3-4 సందర్భాలు, అందులో ఇదొకటి. కౌంట్ డౌన్ 3 2 1 రెడీ మ్యూజిక్. వీళ్ళందరూ కూడా పర్వాలేదురా, నువ్వు యాక్చువల్లీ వాళ్ళ డాడీ కూడా బీచ్ కి తీసుకెళ్ళాడట. ఆ గడ్డం పెట్టుకున్న అన్ని తీసుకొచ్చి ఆ బుగ్గలు ఈ బుగ్గల్లా ఉన్నాయా, ఈ బుగ్గల్లా ఉన్నాయా? మేడం, నాకు డౌట్ మేడం, మీరు మొత్తం మీద 2-3 సినిమాలు చూసారు మేడం చిన్నప్పుడు? 2 సినిమాలు. ఏ మేడం, అప్పుడు మంచి సినిమా రాలేదా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. కానీ ఆ ఫోటోస్ తో పాటు ఇంకొన్ని ఫోటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి, అవి చూస్తామని సరదాగా వాళ్ళు ఎవరిని గెస్ట్ చేద్దాము. ఫోటోస్ ప్లీజ్. శ్రీప్రియ. శ్రీప్రియ నెక్స్ట్. ఆ సర్కిల్లో ఉంది నేహాంత్ కాదు. రామ్ ప్రసాద్. అంశు. నరేష్ నెక్స్ట్. ఓ ఈరెవరు? ఇది చాలా కష్టం అబ్బా, ఇంత చిన్న పిల్ల ఫోటో వేస్తే. బాబు. కార్తిక్ గారంట. ముగ్గురున్నారు. బాబు గారు అవుతారు. ఈ చెవులు చూడు, అవుతారట చెవులు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్.
సో పిల్లలు జనరల్ గా స్కూల్స్ లో యాన్యువల్స్ డే ఫంక్షన్ లో గానీ టీచర్స్ డే సందర్భంలో గానీ అట్లాంటి సిచ్యువేషన్స్ లోనే ఒక ఇయర్ లో ఒక 2-3 టైమ్స్ మీరు పర్ఫామ్ చేస్తారు. కానీ మా శ్రీదేవి డ్రామా కంపెనీ మీకోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు కూడా మా కోసం ఏదో ఒకటి చేయాలి కదా. సో ఏదైనా ప్లాన్ చేశారా? మేమందరం కలిసి డాన్స్ చేస్తాం. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ దెమ్. ఏందయ్యా నువ్వు అట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఓనర్ పోతుంటే రోజు కూడా మంచి మర్యాద లేదా? ఏంగా ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. నేను ఓనర్ మీద వేసినా ఏదే ఇది సార్ నా బ్రాండ్. పుష్పరాజ్ ఎవతెక్కేదలే. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఏం పాపా నచ్చినానా నీకు? ఎచ్చే నేనేం చూడలేదనే. ఓ పులిపికి పోతా అంటావంట కదా. పులిపెక్కి పోతాండానా? నువ్వు అమ్మి అమ్మి అంటా అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటా అంటే నా పెనిమిటి లెక్క చక్కంగుంది రా సామి, నా సామి. చూసిందా? చూసింది మచ్చా. సామే నా సామే, నా సామే రా సామే, నా బంగారు సామి, ముసల సామి, రోషల సామి, నా సామి రా సామి, బంగారు సామి, ముసల సామి, రోషల సామి. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఎప్పుడు చూసినా తుపాకీ పట్టుకుని రౌడీల వెంట పడతారు. భయమేదా మీకు? గబ్బర్ సింగ్ భయమా? పిల్ల నువ్వు లేని జీవితం, నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం, ఆవకాయ పొద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క.
పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే నన్ను వెన్నెలంటారు. చంకీలా అంగిలేసి ఓ వదిలే చాకులెక్కుండే తోడే ఓ వదిలే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే చినిగిన బాణీనేసి ఓ వదిలే నట్టింట్ల కూసుంటాడే ఓ వదిలే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటదే చంకీలా అంగిలోడే నాకు జుంకీలు అన్నత్తేడే Ustad Smart Shankar alias Double Smart, made in old city. कोकन मोला की लड़ी गड़ता ग्रेनेड गुच्ची पिन वीकुता उनका स्टाइल क्या है मालूम कि राग पोरुस्ते साइट मार खतरनाक बीट वस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार అమ్మని అమ్మ బోరాన్ ఉందిరా పోరి. అరే మనమే అనుకున్నా ఇది కూడా బ్రాండే రా బై. ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. మన పెళ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి వరదూపుతా. Yo boys, see some more 36 glass lo mandu posings gata gata tigings enjoy పండుగో. మ్యామ్ మీరు చేసిన సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ ని నేను అభినందించాలని అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ ని గుర్తించి ఆ ప్యాషన్ ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతగా తపన పడుతున్నారు అన్నది ఈ ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ఫుల్ గా నిలబడితే ఇది వీళ్ళ సక్సెస్ కాదు, వాళ్ళ పేరెంట్స్ సక్సెస్. నరేష్ అద్రింది. నరేష్ ఆ కార్లో అలా వచ్చి అలా దిగి అలా స్టైల్ గా చాలా స్టైలిష్ గా పర్ఫామ్ చేశారు. అండ్ యోదా, ఐ కుడెంట్ టేక్ ఆఫ్ మై ఐస్ ఫ్రమ్ యూ. అంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు మీరు. అండ్ అలాగే మన అక్షర స్మార్ట్ శంకర్ సాంగ్ గుర్తుపట్టనే లేదు తెలుసా, ఆ కాస్ట్యూమ్ ఆ గెటప్ లో అసలు గుర్తుపట్టలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, రిత్విక కానీ మన దీవెన అండ్ పవిత్ర, నెహాన్ సూపర్. బికాస్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇన్నోవేషన్స్ ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుందా లేదా అనేది, అవన్నీ ఏం లేకుండా సూపర్ గా పిల్లలు అద్దరు కొట్టేశారు. మా చిల్డ్రన్స్ డే స్పెషల్ కొరియోగ్రఫర్ సునీల్ మాస్టర్ ఎక్కడా? అండ్ డాన్సర్స్ మీకు రండి. బట్ సునీల్ మాస్టర్ హానెస్ట్ గా హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను, ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మీరు హీరోయిన్ లా చూపించారు.
చిన్న పిల్లలు కదా ఏదో నేర్పిద్దాం ఏదో చేపిద్దాం అనేసి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఎంట్రీ, వాళ్ళకంటూ ఒక మంచి స్టైలిష్ గా మూమెంట్స్ అన్ని సూపర్ అనిపించింది సునీల్ మాస్టర్. ఎక్సలెంట్ కొరియోగ్రాఫర్. థాంక్యూ సో మచ్. All right, once again thank you so much Sunil Master. Thank you boys and thank you so much children. Thank you guys. Thank you. చిల్డ్రన్స్ అనగానే ఆటలు పాటలు, మరి అలాంటి పాటలతో ఈ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి వచ్చేస్తున్నారు నలుగురు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్.
రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను బామ్మ చెంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకొని వెల్లువలో చెల్లుమనే కదే విందామా రావయ్య ముద్దుల బావా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ This was too good, guys. Too good. మ్యామ్ మీ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఇక్కడ ఒక పేరెంట్ ఇన్ఫాక్ట్ ఈ సెగ్మెంట్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. లక్ష్మణ్ గారు ఒకసారి రండి. అసలు ఏం డాన్స్ చేశారు ఈ పాట మీద. అక్కడ కూర్చొని చేస్తే ఒకలాగుంది, ఇక్కడ నుంచొని చేస్తే ఎలా ఉందని, ఇప్పుడు ఇక్కడ నుంచొని చేస్తే అది ఎలా ఉంటదని అందరూ చూడడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు. రెడీయా? మ్యూజిక్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ పాటకి ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు మీరు? సాంగ్ ఊపి ఉంటుంది మేడం. సాంగ్ లో ఊపు ఉంది, ఓకే, కానీ ఎవరి కోసం పిచ్చోలు అయ్యారు? డాడీకి చాలా మంది ఉంటారు అలా. చాలా మంది కాదు, ప్రొడక్షన్ భంగం దగ్గర ఇది చేస్తాడు. డాడీ నైట్ టైం 90 అయ్యగానే ఫస్ట్ అదే చెప్పు. ఆ మెట్లకి కూడా అలాగే ఎక్కుతాడు ఇంటికి. అతనికి అదే వచ్చు. నువ్వు ఇంకో సాంగ్ పెట్టి అదే చెప్పు వస్తుంది కావాలంటే. సరే అయితే చూద్దాము. మ్యూజిక్. ఇప్పుడు బట్టలు ఆరేసి వెళ్ళి. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా దయచేసి డీక్ కూడా మా డాడీని తీసుకోవాలని మనస్ఫూర్తి. లక్ష్మణ్ గారు నిజంగా మీరు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అలా ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళకే కాకుండా మాకు కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రజ గారు, మొత్తానికి ఈ సాంగ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. We all enjoyed thoroughly. Anta beautiful performance from all of you. All the very best. God bless all of you. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పిట్ట కొంచెం కోతుగానే ఉంటారు కదా, అది ఆ సామెతలు కరెక్ట్ సెట్ అవుద్ది. అందరూ ఎదురుస్తారు. తనైతే అసలు డాన్స్ చేస్తూ ఆ బాడీ లాంగ్వేజ్, అసలు పాట పాడుతూ డాన్స్ కూడా వేస్తుంది. సూపర్. మీ అందరూ అంటే మేడం చెప్పినట్టు మా అందరికి మీ అందరూ సింగర్స్ తో ఎంజాయ్ చేస్తుంటాం. ఫస్ట్ టైం మీరు చిన్న పిల్లలు కదా, మీతో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. మరి ప్రిన్సిపల్ గారు, భావన గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అందరూ చాలా బాగా పాడారు. ఆల్ ద బెస్ట్. నిజంగానే మీరందరూ పాడుతున్నంత సేపు మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఆల్ ది బెస్ట్ అందరికి. అలా జరిగిందనమాట మా మ్యూజికల్ సెగ్మెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ. మేడం, ఎంత ట్రై చేసినా ఈ పిల్లల ఎనర్జీని కంట్రోల్ చేయాలంటే, వీళ్ళ అల్లరిని కంట్రోల్ చేయాలంటే ఒకే ఒక్క మనిషి రావాలి. అది మన పీటీ టీచర్. ఆ పెద్ద స్టిక్ ఉంటది కదా మేడం, దాంతో పాటు వచ్చి విసిల్ కొడుతూ వీళ్ళు రెండు లాగి ఇస్తే అంత సెట్ అవుతారు. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం, ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా. పిక్నిక్ వచ్చిరా, అక్కడేమో వాళ్ళు ఆడినారు. అసలు గ్రౌండ్ లో పంపడు సార్, పిల్లంటే ఒక్కరు పంపాడు. నాకు ఇక్కడ దొరికిన టైము ఫస్ట్ డ్రెస్సింగ్ చేసుకుందాం. లోపల చెప్తున్నారు నువ్వు. రే, ఇందులో అట్టి పండ్లేవి, జామకాయలేవి తిన్నావా? పోయినా ఒకటి రెండు. అదే కదా కొత్త సూట్ కేసు. టెన్షన్ టెన్షనా? ఎవడాడు? నాకెందుకు టెన్షన్? సదాం
వి వాంట్ మోర్. బాబు సార్ ఎప్పటి నుంచి పీనుగా చేస్తున్నావు నువ్వు? నేను ఆల్మోస్ట్ 5 years అయితే సార్. 5 years నుంచి అంటే చాలా సీనియర్, పిల్లల కంటే సీనియర్ నువ్వు. ఎస్ సార్. హై జంప్ అంటే ఏంటి? పైన నుంచి ఇలా దూకాలి సార్. సార్ అది హై జంప్. నో సార్. హై జంప్ అంటే హై హై జంప్ అంటే కొడతలేరా నువ్వు? నాకు డౌట్ సార్, అటెన్షన్ అంటే ఏంటి సార్? మనకు చాలా టెన్షన్ ఉంటాయి. ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఇవన్నీ ఎందుకని చెప్పి మనం అటెన్షన్ తీసుకుంటాం. అదే అటెన్షన్ అంటే. అదే అదే అటెన్షన్. స్టాండ్ ఈజ్ అటెన్షన్. అటెన్షన్ స్టాండ్ ఈజ్ అటెన్షన్. అటెన్షన్. సార్ మీరు పీటీ మాస్టర్ డాన్స్ మాస్టర్ సార్. అరే గదే కదరా అటెన్షన్. స్టాండ్ ఈజ్ అటెన్షన్. స్టాండ్ ఈజ్ ఐద పూజ చేయాల. స్టాండ్ ఈజ్ అటెన్షన్. అదే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రన్నింగ్ చేద్దాం. ఉరుకురా నువ్వు ఉరుకు. సార్ ఎంత సార్ కాళ్ళు వస్తున్నాయి సార్. మీరు ఉరుకుర్రా, ఆంటీతో చాటింగ్ చేస్తున్నా అయిపోతుంది. ఉరుకురి. రెడీ? రామ్ది సార్. స్కిప్పింగ్ తెలుసుగా మనందరికి. దా బాబు. సార్ నరేష్ పడుకో. నువ్వు పడుకో. నువ్వు పడుకో. పిల్లలకి తెలుసా? పడుకో. సార్ మీరు చేస్తారా? లేదు పంచి ఆరలే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీరే అనుకోవాలి సార్. అటెన్షన్ స్టాండ్ ఈజ్ మనం చేద్దాం సరే. మళ్ళీ ఆయుధ పూజ అంటారు, మాకు తెలియదండి. సార్ నాకు డౌట్, వాలీబాల్ అంటే ఏంటి సార్? మనం ఆడదాం అనుకున్నాం, మన దగ్గర బాల్ లేదు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి బాల్ తెచ్చిన, అందుకే వాళ్ళ అయిపోయింది. ఏంద్ర ఇంత లాభ అయిపోయినావు? గేమ్స్ ఆడవా? ఆడలేదు సార్. ఎందుకు? అమ్మ ఫోన్ ఇలేట్రా. మీరంతా సార్ ఖోఖో అంటే ఏం సార్? ఇది ఉన్నదా అసలు ప్రాక్టీస్ ఒక మాట? నన్ను బ్లాంక్ చేసినావు ఇప్పుడు. ఏమైంది? ఖోఖో అంటే ఏంటి? అది ప్రాక్టీస్ తో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి సార్. ఇదేంటి సార్? ఇటారాను దుబాయ్ షేక్ మీ సలాం చెప్తుంది. పీటీ సార్ ఇక్కడ ఉన్న ఇద్దరు లేడీస్ కి ఆత్మరక్షణ నేర్పిస్తారా? కంపల్సరీ రండమ్మా. షబీనా అండ్ శ్రీప్రియ వెళ్ళండి. సార్ ఇప్పుడు నేను వాళ్ళ మీద అటాక్ చేస్తా. అయితే నేను ఆ అమ్మాయిని. నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఓం బగబుగే భగిని భాగోదరి భగవాసినే ఓం పట్పాహ. తొందరగా చచ్చిపోయారు. నడు రే పోండి. ఏళ్ళు నొత్తానాయి. నాకు ఐ జంప్ నేర్పియండి సార్. ఐ జంపా? ఇట్రా ఎగురు నాకు చెప్పు ఎగురు. వాడు జంప్ చేస్తూ ఉంటే పీటీ మాస్టర్ కి హాయిగా ఉంది. పులి లే. పులా? అమ్మో తినేస్తుందేమో. నువ్వు ఉండరా? ఒక క్వశ్చన్ అడితే చెప్పు. స్పోర్ట్స్ ఎందుకు ఆడతారు? బిట్ల కోసం. తను తప్పుగా చెప్తే ఎవరిని కొట్టాలి? బాబు మీరే పిల్లల్ని ట్రైన్ చేయాలి. ఎవరొకరు తప్పు చెప్పినా మీకే దెబ్బలు పడతాయి. ఆట వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? చాలా లాభాలు ఉన్నాయి సార్. చపాతీ చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు, రకరకాల వంటలు చేసుకోవచ్చు సార్. ఏమాట? ఆట సార్. సార్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో సార్. కరెక్ట్. అడగండి. కమాన్ మ్యాన్. స్పోర్ట్స్ స్పెల్లింగ్ చెప్పు. ఎస్పీ. ఇప్పుడు ఎస్పీ అంటావు, రేపు డిఎస్పీ అంటావు. స్పోర్ట్స్ స్పెల్లింగ్ ఎస్పీనా? ఎస్పీ చెప్పు. SPORTS. స్పోర్ట్స్. తెలుగులో చెప్పు. స్పోర్ట్స్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతా. పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తే నిన్ను వదిలేసా. అవునా చెప్పు. బ్యాడ్మింటన్ అంటే పులి సార్. బ్యాట్ ని ఆడకుండా మంచిగా మెయింటైన్ చేసేవాడు బ్యాడ్మింటన్.
ఇది ఎంత మచ్చిగా మా జడ్జ్ గారికి నచ్చిందో లెట్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, సదాం ఎప్పుడొచ్చినా స్టేజ్ కలకల్లాడిపోద్ది. అది ఏదో ఒక చిన్న మ్యాజిక్ ఉంది ఆయన దగ్గర. వెరీ వెరీ ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ జాబ్, థ్యాంక్ యూ. అసలు మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఎక్స్పెక్ట్ చేయలేని ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. అసలు ఇప్పుడు లైఫ్ లో లక్ష్మణ్ గారు వచ్చి స్టేజ్ మీద పాట పెట్టగానే డాన్స్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగింది. మరి వాళ్ళు మమ్మల్ని ఇంతగా ఎంటర్టైన్ చేస్తే మరి శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా. సో శ్రీదేవి డ్రామా కంపెనీ నరేష్ గారికి అలాగే లక్ష్మణ్ గారికి కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? రెడీ. మరి అటు తిరిగి ఉండండి. సర్ప్రైజ్. చూడండి. మ్యామ్ మీ పేరు? రాధా గారు. అయినా లక్ష్మణ్ గారు రాధా గారిని చూడగానే నరేష్ ఎక్సైట్ అయ్యారు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా రాధా గారు వస్తారని? చేశా మేడం. ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? సో రాధా గారు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాము. మంచిగా నా కొడుకు మంచిగా ఇంట్లోకి వచ్చిన కాంచెలే మంచిగానే సంపాదిస్తుండు, మంచిగానే ఉన్నాం. మంచిగానే ఉన్నారా? నరేష్, మమ్మీ అనగానే ఫస్ట్ మీ మైండ్ లో వచ్చిన ఆలోచన ఏంటి? బేసిక్ గా నాకు మమ్మీ డాడీ తమ్ముడు తప్ప వేరే ప్రపంచం లేదు. చాలా మంది ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు నరేష్ ఎవరికి ఏమి పెట్టడు, ఏమి చెయ్యడు. నేను పెట్టేదల్లా నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం. నేను రేపు పస్తులు ఉన్నా గానీ నా ఫ్యామిలీని మాత్రం పస్తులు ఉంచాను. ఎందుకంటే నేను చూసిన స్ట్రగుల్స్ అలాంటివి. రేపు నా కెరియర్ డౌన్ లో ఉన్నా కూడా వీళ్ళని మాత్రం ఇంతే జాగ్రత్తగా చూసుకుంటాను, అంతే. ఇవాళ మా అమ్మ కోసం ఒక చిన్న గిఫ్ట్ అండ్ మా డాడీ కోసం గిఫ్ట్ తెచ్చాను. నేను ఇల్లు కొన్నప్పుడు ఆ గోల్డ్ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 2 years దగ్గరకు వస్తుంది. అది కొని ఒక 6 months కూడా కాలేదు. మా మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు, గోల్డ్ తాకట్టు పెట్టే ప్రాబ్లం లేదు అని అన్నది. నేను మొత్తం గోల్డ్ తీయలేకపోవచ్చు, కానీ అందులో ఒక 20% అయితే నేను మా మమ్మీ కోసం ఇవాళ ఇవ్వాలనుకున్నాను. మా మమ్మీ నెక్లెస్ 2 years బ్యాక్ వెళ్ళింది, ఇది మళ్ళీ ఇవాళ మా మమ్మీకి వస్తుంది. సో మమ్మీ మరి డాడీ కోసం ఏంటి? మా డాడీ కోసం సేమ్ ఇద్దరిది ఒకే మోడల్ ఉండాలని ఇష్టంగా చేయించుకుంది. రేలా 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 మనసూర కలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. ఫస్ట్ టైం లక్ష్మణ్ గారు ఇమోషనల్ అవడం చూస్తున్నాము, అండ్ వీఆర్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్. రియలీ హ్యాపీ అండి. నరేష్, నువ్వు ఇది చేసావు కదా, రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. కొత్తగా బంగారం కొనడం అనేది అఫ్ కోర్స్ అది చాలా మంచి విషయం, అందరికి ఇష్టమైన విషయమే. కానీ ఆ కొత్త బంగారం కన్నా కూడా మన దగ్గరే ఉండి తాకట్టుకు వెళ్ళిన బంగారం తిరిగి వచ్చినప్పుడు ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. చాలా మంది బయట కొడుకులు గాని కూతుళ్ళు గాని నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీ దగ్గర నుంచి. మీ ఫ్యామిలీ కోసం మీరు ఇంతగా కష్టపడుతున్నారు కదా, ఇంకా 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 చాలా చాలా సంతోషాలు మీకోసం వెయిటింగ్ లో ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేస్తుంది మా యోధ. డాడీ గురించియా మమ్మీ గురించా? మమ్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడైతే ఫస్ట్ డాడీ. చందు గారు, ఇది చాలా స్పెషల్ అన్నమాట డాడీకి. చందు గారు, అక్క, మీ అక్క అండ్ అన్నయ్య అండ్ మీ అన్నయ్య.
బేసికల్లీ నాకు మదర్ లేరు, ఫాదర్ లేరు, మేము ముగ్గురమే పిల్లలు. మీరు ఇప్పుడు చిన్నప్పుడు అక్క చెల్లెలతో అన్నదమ్ములతో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఎమ్మటే కలుస్తారు. సో పెద్దయ్యాక కూడా మీ అన్న చెల్లెల మధ్య, అక్క చెల్లెల మధ్య చిన్న చిన్న మాటలు వచ్చినా దయచేసి అవి మనసులో పెట్టుకొని దూరం అయితే అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందు గారు, థ్యాంక్ యూ సో మచ్ యోధా, థ్యాంక్ యూ. మరి మా ముద్దపప్పు ఆవకాయ నేహాన్ రెడీయా? లాస్ట్ టైం ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్ళినప్పుడు అమ్మ ఎంత ఇష్టపడింది ఒక నెక్లెస్ ని కొనుక్కుందాం అనుకుంది, కానీ కొనలేకపోయింది. నేను ఎప్పటి నుంచో నా పాకెట్ మనీ దాచి అమ్మ కోసం కొన్నాను. అది నేను. ఎంతమ్మా నీ పాకెట్ మనీ? వాడి సైజ్ తగ్గట్టు పాకెట్ పెద్ద ఉంటది కదరా. సో ఇది అమ్మ చేతి ఓపెన్ చేపిస్తున్నా. సో బ్యూటిఫుల్. నిజంగా నేను ఇది చూశాను, ఇష్టపడ్డాను, కానీ తర్వాత కొనుక్కోవచ్చులే అని నేను వెళ్ళిపోయాను. తన పాకెట్ మనీతో తను ఆలోచించుకోకుండా నా గురించి ఆలోచించాడు, నాకు ఇది ఇచ్చాడు. నిజంగా ఇది నా లైఫ్ లాంగ్ మెమరీ, ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ మా దీవెన రాబోతుంది సర్ప్రైజ్ ఇవ్వడానికి. కమ్ దీవెన, ఎవరి గురించి సర్ప్రైజ్ ప్లాన్ చేసావు దీవెన? నాన్న గురించి. నాన్న అసలుకి వాచ్ కొనుక్కోమంటే అసలు కొనుక్కోరు, అందుకే ఇప్పుడు నా పాకెట్ మనీతో నేను కొని నాన్నకి ఇస్తున్నా. కాదు దీవెన, డాడీకి వాచ్ అంటే ఇష్టం లేదు, మరి నీకు ఇష్టమైనది ఎందుకు తెచ్చావు డాడీకి? నాకు ఇష్టమైనది ఎలాగో మా నాన్నకు కూడా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ బాండింగ్, లవ్లీ ఎఫెక్షన్. థ్యాంక్ యూ గైస్. అండ్ ఫైనలీ మా క్యూటీ రిత్విక రెడీగా ఉంది. కమ్. ఏం తెచ్చావు మమ్మీ కోసం? గోల్డ్ రింగ్. అసలు ఏంటి స్పెషల్ ఏంటి ఈ రోజు? ఊరికేనే తెచ్చాను. రష్మి, మళ్ళీ మీరు షాక్ తింటారు చూడండి. పాకెట్ మనీలో కొన్నానని చెప్పమ్మా. నిజంగానే మమ్మీ డాడీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కొన్ని దాచుకొని అలాగే డాడీ దగ్గర కూడా అడిగి ఇది తీసుకున్నాను. మమ్మీ బర్త్డే కోసమా? అయితే ఇవ్వు మమ్మీకి. బట్ నిజంగా అంటే ఎలా అనిపిస్తుంది ఈ చిన్న వయసులో, అది కూడా గోల్డ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. గోల్డ్ కాదు మేడం, అంతకన్నా ఎక్కువే ఇచ్చింది నాకు. ప్రేర్ ప్రతిష్టలు ఇచ్చింది చాలు. So proud of you Ritvika, so proud of all the children here, so proud of you guys. సో ఎప్పుడు చూసినా పిల్లల మీద పడి ఏడడం కాదు, అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ని కూడా మేము అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనసులో కూడా కొన్ని మాటలు, కొన్ని ఇబ్బందులు అవన్నీ ఉంటాయి కదా, అంతే కదా? అవునవును. సో మీకు ఫేవర్ గా ఉన్నట్టు ఒక మంచి సెగ్మెంట్ ప్లాన్ చేశాను. ఇది వచ్చి ఒక గేమ్ సెగ్మెంట్. సో ఇటువైపు నుంచి ఇప్పుడు ఒకరు రాబోతున్నారు. ఇక్కడ కళ్ళకి గంతులు కట్టుకొని ఈ స్టూల్ మీద కూర్చుంటారు. మీ తరఫు నుంచి ఒక 5-6 మంది ఆ మనిషిని కొట్టేసి వెళ్ళాలి. ఫస్ట్ ఎవరు కొట్టారనేది కూర్చున్న వాళ్ళు గెస్ చేయాలి. సో ఇటువైపు నుంచి ఫస్ట్ మీరే. పిల్లలు రెడీయా? రెడీ. ఓకే, అయితే రండి. ఏంటి సౌండ్ ఉంటుంది? బాహుబలి యుద్ధంలాగా ఉంది, బాహుబలి యుద్ధంలాగా ఉంది. నేను 1 2 3 చెప్పగానే 1 by 1. ఓకే, అయినో మనసులో ఒకేసారి అందరూ వచ్చి కొట్టాలనిపిస్తుంది, కానీ 1 by 1. 3 2 1 గో. ఒక్క నిమిషం గ్యాప్. ఒక్కలు చెప్పాను కదా. ఏ కిడ్స్ ఒక్కలు మళ్ళీ ఫస్ట్ నుండి. ఎంజాయ్ పండుగ. రెడీ 3 2 1 గో. Set shot.
మేడం ఒకటి చెప్తా మేడం. చెప్పండి ఎవరు కొట్టారు చెప్పగా చెంప మీద కొట్టాడు చెప్పేస్తాను మేడం. మీరు గనక కరెక్ట్ గా మీ చెంప మీద ఎవరు కొట్టారో చెప్పారంటే అతను వచ్చి అక్కడ కూర్చుంటాడు. అలా అంటే బేసిక్ గా వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఉంది. నా మీద రెస్పెక్ట్ లేని ఒకడే ఒకడు. ఓకే రామ్ ప్రసాద్ గారు తెచ్చి కూర్చోబెట్టండి. హలో హలో పిల్లలతోటే. రష్మి గారు తను పిల్లోడు కాదు కదా. 3, 2, 1 గో. కొట్టమన్నాము సందీప్. చిన్నపిల్లడు ఆంటీ అనుకున్నావు కన్ను. చెప్పు నరేష్ ఫస్ట్ ఎవరు కొట్టారు? ఎవరు? కార్తికేయ. కరెక్ట్. అందరూ రకరకాలుగా పెట్టి ఒక్కడైతే చూసాడు. 3, 2, 1 గో. అసలు మధ్యలో మీకు మీ ఆత్మ బయట వచ్చినట్టు ఒక దెబ్బ తగిలింది కదా, అది ఎవరు అనేది నేను మీకు తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ మీకు ఎవరు కొట్టారని పోజులు ఎక్కడా? పోజ్ పోజ్ పోజ్. ఫస్ట్ ఎవరు కొట్టారని గెస్ చేయండి. ఎలా కనిపెట్టారు? స్కిట్లలో ఎన్నిసార్లు తినలేదు మేడం దెబ్బలు. ఓ అలానా? అయినా గట్టిగా ఒకసారి మొత్తం మీ ఆత్మ బయటకు వచ్చేసింది కదా. ఈడే నేను అన్న నా చేత సున్నితమైన. నాకు ఖచ్చితంగా చేతి స్పర్శ తెలుసు రష్మి గారే. అయినా నా చేయి స్పర్శ మీకెలా తెలుసు? రా అమ్మ కూర్చో, పిల్లలే ఆడతారు నీతో. నో వరీస్ రా. ప్రార్థని రెడీయా? ఒక నిమిషం అలా లైన్ లో ఉంటే చెప్పేస్తారా? అందరూ బ్యాక్ ఉంటే కొట్టి ప్లేస్ కి వెళ్ళిపోయి. వాళ్ళు బ్యాకే ఉన్నారు. ఒకరు కొట్టాలి. టచ్ చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం అబ్బా, వాళ్ళ పిల్లలు. మాకే రేవెడుతున్నారు. సరే ప్రార్థని లాస్ట్ ఎవరు గిల్లారో? నరేష్ అన్న. జుట్టు చూసి పడిపోయానే, బొంగులో మాటలిని పడిపోయానే. ఈసారి చిన్న పిల్లలే కొడతారు. వీళ్ళు ఎక్కువ గట్టి కొడతారు అసలు. అవును తెలుసు, అందుకే కొట్టేస్తున్నాను. Ready, 3, 2, 1 go. నరేష్ ఇంకా అవ్వలేదు, ఇంకా 20 మంది ఉన్నారు. కూర్చో నరేష్. నేను పోతాను నాకు ఇది వద్దు. వెళ్ళిపోతాడు. అతి ఉత్సాహంగా నరేష్ కి కొట్టడానికి వచ్చే బాబు గారు ఇప్పుడు కూర్చుంటారు. పాపా కనిపిస్తుందా? ఇప్పుడు బాగుంటది. రెడీయా? 3, 2, 1 గో. ఆ ఒక్క దెబ్బ తగిలింది కదా బాబు. మీ ఎవరు చేసుంటారు ఒక గెస్ తీసుకోండి అక్కడ ఉన్న వాళ్ళలో. ఏది చంపల మీద వాయించింది? రెండు సైడ్ నుంచి ఇట్లా పట్టుమని 2 ఛాన్స్ ఇస్తాను. వద్దు, ఒకే ఛాన్స్. బాబు కనిపెట్టేస్తారు. ఆంటీ కొంచెం దూరం లైన్ గా. 1, 2, 3 స్టార్ట్. ఆంటీలు కూడా మిమ్మల్ని ఇంత గట్టి కొట్టుంటారు కదా. వాళ్ళు ఎందుకు కొడతారండి అసలు? వాళ్ళు కాదు, వాళ్ళ హస్బెండ్స్ కొడతారు కదా. ఫస్ట్ ఎవరు కొట్టారు? సద్దాం. సద్దామా? నేను కొట్టినా కొట్టలే.
ఓకే, ఒక్క నిమిషం. ఆల్రెడీ మీకు ఒక రౌండ్ అయింది కాబట్టి అండ్ రోజుకి ఏదో ఒక చోట రౌండ్లు అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరికైనా చేతులు కాలు పట్టుకొని బతిమాలాడి నా ప్లేస్ లో వచ్చి కూర్చోండి అని ఒప్పిస్తే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఎవరు ఒప్పుకోరండి. ఈ ఉండే ఏరియాలో ప్లీజ్ అన్న నా కోసం దాన్న నేను నాటి అనుకుని ఒప్పుకోండి మనోడగ్గర. ఒక 1 minute టైం ఇస్తున్నాను, కన్విన్స్ చేయండి, లేకపోతే మీరు వెళ్ళి వచ్చి కూర్చోండి. ఇంకా మీ ఇష్టం. బతిమాలాడతారా, వాళ్ళని దాడి చేసి తీసుకొని వస్తారా, బ్లాక్ మెయిల్ చేస్తారా, ఒకవేళ వాళ్ళ సీక్రెట్ ఉందని బయట పెట్టేస్తారని. వీడి మధ్య ఒక అమ్మాయితో చాట్ చేస్తుంటండి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడు ఆ సీక్రెట్ నువ్వు బయట పెడతావా లేదా వెళ్ళి కూర్చుంటావా? కూర్చోకపోతే పేరు బయటకు చెప్తా. సీక్రెట్ బయట చెప్పేస్తే ఇది ఎస్కేప్ అయిపోతావు. సందీప్ కంటిన్యూ అవుతారు. అమ్మాయి అయితే ఉంది మేడం, కానీ పేరు మాత్రం చెప్పా. కావాలంటే తల్లు తిట్టా. కాదు, అమర ప్రేమికుడు వచ్చాడు. ఓకే, కట్టండి. హరేష్, అప్పుడు నీది నాది కట్ట. అది ఇంకా అసలు తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇక్కడ వరకే ఉంది అది. మాది ఇంకా ఎక్కడ వెళ్ళింది, అక్కడే ఉంది కదా. అమ్మాయి తిన్నదా? పక్కా ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇది ఎస్కేప్ అవ్వచ్చు. ఆ అమ్మాయి పేరు నరేష్, నీ రహస్యం బయట పెట్టాడు కదా, పేరు చెప్పి అతన్ని కూర్చోబెట్టు. ఎస్ తో స్టార్ట్ అవుతుంది మేడం. ఇంతకంటే నేనేం చెప్పాను, సందీప్ గారు కావాలి. నువ్వు రారయ్యా. అది డిసైడ్ చేయాల్సింది మేము. మేడం మీకు దండం పెడతాం మేడం, గట్టి కొడతాం. ఉత్తనే ఒక ఎస్ మాత్రం చెప్తే ఎట్లాగా? పేరు చెప్పండి, సందీప్ వెళ్ళి కూర్చుంటాడు. ఎస్ ఓ అంతే. సౌమ్య జూనియర్ ఆర్టిస్ట్. నేను ఇంకొకళ్ళ సీక్రెట్ చెప్తా. ఒక్క నిమిషం, మీరు చెప్పడం కాదు, మీరు వచ్చి కూర్చుంటారా లేదా ఇంకొకరిని కన్విన్స్ చేస్తారా? ఇంకొకళ్ళ సీక్రెట్ చెప్తా. లేకపోతే మీ ఆంటీ పేరు చెప్పేస్తావా? కూర్చో, లేకపోతే చెప్పేస్తా. మొన్న నువ్వు అమ్ము ఊరు వెళ్ళినప్పుడు ఒరేయ్, నువ్వు విన్నాళ్ళు అమ్ము కుట్టేరుకున్నాను రా, మిషన్ కుట్టేవా నువ్వు? ఒక్క నిమిషం, అమ్ములు ఎవరు? అమ్ము బాబు లవరు. మేడం ఫ్రెండ్షిప్ కోసం కూర్చుంటా మేడం. నేను కూర్చోకపోతే జీవితం సంకనాగిపోతాయని తెలిసి. ఒక నిమిషం మేడం, రామసార్ అన్న కూర్చుంటా చెప్పానా? నేను ఒక్కడగా నోరిప్పానంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. ఇది బాబు మొబైల్, ఇది సందీప్ ది. ఏం ఫ్రెండ్షిప్ రా మీది? మళ్ళీ డీపీలో నలుగురు ఒకేసారి పెట్టుకుంటారు ఫోటోలు. వాళ్ళకి స్ఫూర్తి ఎవరో తెలుసు కదా, రామ్ ప్రసాద్ గారు, సుధీర్ గారు, గెటప్ శ్రీని గారు. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? సందీప్, క్విక్లీ. నాకెందుకు సద్దాం, మీరు కరెక్ట్ గా కనిపెట్టగలరు. సద్దాం, మీరు ట్రై చేయండి, గివ్ ఎ ట్రై. అబ్బా మేడం, ఏమి ఇరికిస్తారు మేడం. మీరు గొడవ పడద్దని నేను కూర్చుంటున్నా. మా ఫ్రెండ్షిప్ కోసం కూర్చున్నా, అంతే కదా? అవును. థ్యాంక్ యూ సద్దాం. మీ ఫ్రెండ్షిప్ కాదు, మీరు బయట పడతాయని చెప్పి కూర్చుంటున్నా నేను. Ready, 3, 2, 1, go. And ఇంతటితో మా ఈ సెగ్మెంట్ సమాప్తం. థ్యాంక్ యూ. శైలజ గారు, సరదాగా ప్లాన్ చేసిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? It's the most funniest segment and we all thoroughly enjoyed. మరి ఇటువైపు పిల్లలు ఎంజాయ్ చేశారా? శ్రీదేవి డ్రామా కంపెనీ చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా ప్రశాంత్ మాస్టర్ ఒక మంచి పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. క్షమించురా నాన్న, మోసపోయాను ఒక మూర్ఖుడి వల్ల. పెళ్లి కాకుండా తల్లినయ్యానని నింద పడలేక నిన్నిలా పడేస్తున్నా. మగబిడ్డ పుడితే మా వంశం నిలబడుతుందనుకున్నా, ఆడపిల్ల పుట్టింది, ఏం చేసుకోను? చాలామంది అంటారు పెద్దోళ్ళు, పుత్రుడు పుడితే పున్నామ నరకం నుండే రక్షిస్తాడు అని. పుత్రిక మమ్మల్ని నరకంలోకి గెంటుతుంది నిన్ను పెంచలేక. అందుకేనమ్మా నిన్నే నరకంలోకి పంపించేస్తున్నాను. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా, తెగిపడ్డా నింగి చుక్కనా,
చెత్త మనసున్న మనుషుల కంటే చెత్త కుండీలు 100 రెట్లు బెస్ట్. కన్నవాళ్ళు కని ఇసిరి పారేస్తే చేతులు చాచి కాపాడింది మా చెత్త కుండి. మీరు పడేయగానే ఆకలితో ఏడ్చి ఏడ్చి చచ్చిపోయే వాళ్ళు కొందరైతే కర్మ కాలి బ్రతుకున్న వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో చూపిస్తాను రండి. తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా. మీలో అమ్మంటే ఎంతమందికి ఇష్టం? నాకు అమ్మంటే అసహ్యం, నాన్నంటే కంపరం. మీరు బాగుండాలమ్మా, మీరు బాగుండాలి. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా. తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా. అన్నా అన్నా ఆకలేస్తుందన్నా, తినడానికి ఏమనుంటే పెట్టండి అన్నా. రే లేపో, మీకు దన్నం పెడతానన్నా, మీకు పుణ్యం ఉంటుందన్నా. ఆకలేస్తుందన్నా. వినపడడం లేదా పోతలకి? చేత్తన్నా ఆకలేస్తుందన్నా, ఆకలి. కన్నె తల్లులు గన్న కర్నూలిలో కాన కుప్ప తొట్టెల్లోన కుక్కలా పాలైరి. నమ్మిచ్చిన అయ్య కొంతెట్ల కోసిండు, 10 నెలలు నా తల్లి నన్నెట్లా మోసిందు. ఆనాటి ఆకుల్తి కర్ణుణ్ణి కనలేదా, ఆనాటి ఆకుల్తి కర్ణుణ్ణి కనలేదా. ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా. తెగిపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా. చూశారు కదండి, అబ్బాయిలుగా పుడితే ఇది పరిస్థితి. అదే ఆడపిల్లగా పుడితే నా నోటితో నేను చెప్పలేనండి. మీరే చూడండి. అయ్యా అయ్యో రొట్టె అండి అయ్యా. అయ్యా ఆకలి వేస్తుంది అయ్యా. అయ్యా నీ కాలు పట్టుకుంటుంది అయ్యా. ఆయన పుణ్యం ఉంటుంది అయ్యా. ఒక రొట్టె అండి అయ్యా. అయ్యగారు అని ఏమైంది చిన్న? ఏడుస్తున్నావేంట్రా? ఏమైందిరా? అన్నయ్య అక్కడ రొట్టె అడిగానురా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇచ్చాడు కదా. కానీ ఎక్కడెక్కడ చేతులు వేసి నీ ఒళ్ళంటే రొట్టె కంటే మెత్తగా ఉందని అన్నాడు అన్నయ్య. బంగారం నా మాటేనమ్మా. ఇగో ఎండ వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటున్నావా? వర్షం వచ్చినప్పుడు నిన్ను కాపాడుకుంటున్నావా? మనకి ఇల్లు లేదు, గోడు లేదు కదా. కుక్కలు వచ్చినప్పుడు ఎలా కాపాడుకుంటున్నావు? అలానే ఇలాంటి కామ కుక్కలు వచ్చినా, పిచ్చిన కుక్కలు వచ్చినా మనల్ని మనం కాపాడుకోవాలరా. తిరగబడాలి. నా బంగారం కదా, ఊరుకో. ఈసారి ఆడనొస్తే కర్రతో కొట్టి చంపేయి. మా అమ్మ కాదు, ఏడోకమ్మ ఏడో. సొంత కొడుకంటూనే సవతి ప్రేమేలమ్మ సంపినా బాగుండు కళ్ళు తెరవక ముందే. ఓ తల్లి నన్నడుగా నోరెట్ల వచ్చిందే, నా సాగు కోరుటకు మనసెట్ల ఒప్పిందే. మూడు తలలా బ్రహ్మరా తెట్ల రాసిందా, మూడు తలలా బ్రహ్మ రాతెట్ల రాసిండు. నీతి లేని మనిషికి తెట్ల గీసిండు. తెగిపడ్డా నింగి చుక్కనా. ఆకలి ఆకలి ఆకలి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆకలి ఆకలి, నొప్పి వస్తుంది, చాలా నొప్పి వస్తుంది. నన్ను తిననవరా. కరుణ లేనివో తల్లిదండ్రులారా, కరుణ లేనివో తల్లిదండ్రులారా.
వేయకండి. ఏ తల్లి కన్నా బిడ్డనో నేను, ఏ అయ్య కన్నా కొడుకును. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా. తెగిపడ్డా నింగి చుక్కనా, అమ్మా చెత్త కుండి కాడి కుక్కనా. దయచేసి ఇలా పడేయకండి. మీరు అలా పాడేయడం వల్ల కొందరు ఆకలి వల్ల చనిపోతున్నారు, కొందరు ఆకలి కోసం చంపుతున్నారు, రౌడీలుగా గూండాలుగా మారి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఎవరు ఇలాంటివి చేయొద్దని నమస్కరించి వేడుకుంటున్నాను. తెగిపడ్డా నింగి చుక్కనా, చెత్త కుండి కాడి కుక్కనా. మ్యామ్ ఓవర్ టు యూ. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. అక్కడ కూర్చొని చెప్పడం మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి అయితే మర్యాదగా ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. మై రెస్పెక్ట్ టు యూ ఆల్. ఎందుకంటే అంత జనరల్గా చెప్తారు కదా జీవించారు మీరు పాత్రలో అని. నిజంగానే ఈరోజు ఈ ఒక్క పర్ఫార్మెన్స్కి సంబంధించినంత వరకు మీరు ముగ్గురు అయితే జీవించారు. It was so painful, heart touching, and at the same time it has a very strong message to the society. So hats off to the concept ఎవరైతే ఇచ్చారో డైరెక్షన్ టీమ్ కి and the choreographer please. ఏ తల్లి కన్నా బిడ్డను నేను, ఏ అయ్య కన్నా కొడుకును. ఎక్సలెంట్ అండి ప్రశాంత్ మాస్టర్. బ్రాట్ అవుట్ ద ఎమోషన్ సో పర్ఫెక్ట్. ఇక్కడ కంటతడి పెట్టుకోని వాళ్ళంటూ ఒక్కరు కూడా లేదండి ఈ సెట్లో. అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పించారు. మరి ఇక్కడ రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ప్రశాంత్ మాస్టర్ కాన్సెప్ట్ అదిరిపోయింది. ఈ కాన్సెప్ట్ లో బెస్ట్ హైలైట్ ఏంటి తెలిసిన, చెత్తకుండికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తాం. చెత్తకుండి మనం తిట్టుకుంటాం కానీ చెత్తకుండి చాలా గ్రేట్. ఎందుకంటే ఆ చెత్త మన ఇంట్లో ఉంటే మనం స్పాయిల్ అయిపోతాం. అలాంటి చెత్తను తీసుకెళ్లి దాంట్లో పడేస్తాం. అది చాలా మంది ఆకలి తీరుస్తుంది నిజంగానే. చెత్తకుండి మన ఇంట్లో ఉన్న చెత్త కూడా పడేస్తాం కానీ అది చెత్తకుండికి ఎంత కుక్కలు తింటాయి, పురుగులు తింటాయి, కాకులు తింటాయి. నువ్వు చెప్పినట్లు పాపం లేని వాళ్ళు కూడా తింటారు. సో నాకైతే చెత్తకుండి క్యారెక్టర్ అయితే అద్దరిపోయింది. రంజిత్ నువ్వు తిరగదీసేసావు. ఈ ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో మనం చిల్డ్రన్స్ డే ఎపిసోడ్ ఫినిషింగ్ కూడా వచ్చేసామన్నమాట. వచ్చి జాయిన్ అయిపోతే లెట్స్ సెలబ్రేట్ ద చిల్డ్రన్స్ డే. పిల్లలు, పేరెంట్స్, అలాగే టీచర్స్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు జాయిన్ us. Are you all happy? బేసిక్లీ మీరే మన ఇవాల్టి ఎపిసోడ్ డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. మరి ఇటువైపు ప్రిన్సిపల్ గారు చాలా థ్యాంక్స్ అండి. మేము చదువుకోకపోయినా టీచర్ల క్యారెక్టర్లు ఇచ్చారు మా అందరికి. ఓకే వ్యూవర్స్, ఇది మన ఇవాల్టి సండే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ చిల్డ్రన్స్ డే స్పెషల్